హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు అయితే ఒక టేస్టీ చికెన్ ఫ్రైతో అయితే వచ్చేసాను. ముందుగా కడాయిలో చికెన్ కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మంచిగా కలబెట్టుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తాయి. వాటర్ సగం వినికిన తర్వాతకి కొంచెం ఆయిల్ పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని తిప్పుకోవాలి. అవి అలా వేగుతూ ఉంటాయన్నమాట. మనకి ఆల్రెడీ చికెన్ ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయి ఉంటుంది లోపు, ఎందుకంటే దాంట్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తే కదా చక్కగా కుక్ అయి ఉంటుంది. ఇలా చికెన్ ఫ్రై ఒకసారి మీరు చేసుకున్నారు అంటే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు. అలానే దీంట్లో కొంచెం అల్లం యాడ్ చేసుకోవాలి, మంచిగా తిప్పేసుకోవాలి. ఈలోపు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మంచిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఒక టమాటా యాడ్ చేసుకోండి. టమాటా యాడ్ చేసుకొని కలయబెట్టండి. ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే చక్కగా ఇలాంటి చికెన్ ఫ్రై చేస్తే సూపర్గా తినేస్తారు. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. మంచిగా కలయబెట్టుకొని మూత పెట్టేసుకోండి. టమాటో మెత్తబడిన తర్వాతకి కొంచెం కారం వేసుకోండి టేస్ట్కి తగినట్టుగా. నేనైతే 1.5 స్పూన్ వేసుకున్నాను ఇక్కడ. సో మీకు కొంచెం ఎక్కువగా కూడా పడుతుంది, మీరు తినేలా అయితే అలా వేసుకోవచ్చు. తర్వాత గార్లిక్ ఒక 3 మంచిగా స్మాష్ చేసి వేసుకోండి. మంచిగా ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. సో అంతే. తర్వాత కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని మంచిగా తిప్పేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకుంటే టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. దీంతో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ కొత్తిమీర యాడ్ చేయలేదు. మీకు నచ్చితే కొత్తిమీర యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలాగా ఒకసారి ట్రై చేయండి. ఎవరైతే ట్రై చేస్తారో వాళ్ళు నాకు మెసేజ్